ఇది బాలి నుండి కొంచెం దూరంలో ఉన్న ఒక మ్యాజికల్ ఐలాండ్. పేరు న్యూ సపెనీడా. నేచర్, అడ్వెంచర్, పీస్ అన్నీ ఒకటే ప్లేస్లో కావాలంటే ఈ ఐలాండ్ని మిస్ అవ్వకూడదు. ఈ వీడియోలో నేను మీకు న్యూ సపెనీడాలో నా జర్నీ, ఫేమస్ ప్లేసెస్, నా రియల్ ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకుంటాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు న్యూ సపెనీడాకి స్టార్ట్ అవుతున్నాం. బాలి మెయిన్ ఐలాండ్ నుంచి న్యూ సపెనీడా వెళ్ళడానికి మనకైతే 40 మినిట్స్ పడుతుందన్నమాట. సో ఇక్కడైతే మనం సానూర్ హార్బర్ నుంచి ఫాస్ట్ బోట్ తీసుకుంటాము. ఇక్కడైతే బోట్స్ అన్ని లైన్గా పెట్టుంటాయి. మనకైతే ఒక ఐడి కార్డ్ ఇస్తారు. మనం ఏ బోట్ రిలేటెడ్ అయితే ఆ బోట్లో ఎక్కేసి మనం వెయిట్ చేయాలి. సో అరౌండ్ 10 మినిట్స్ వెయిట్ చేశాక వాళ్ళైతే బోట్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు 45 మినిట్స్ అని చెప్తారు, కానీ హార్డ్లీ మనమైతే ఒక 10 to 15 మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాం అక్కడికి. ఇంకా మేమైతే బోర్డ్ అయిపోయిన తర్వాత అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. సో బోట్ అయితే చిన్నగా స్టార్ట్ అవుతుంది. సో మనకైతే కొంచెం థ్రిల్ అనిపిస్తుంది ఆ బోట్ స్టార్ట్ అయ్యేసరికి, ఎందుకంటే మన బోట్ అయితే ఆఫ్ ది బోట్ కిందకి దిగుతుంది కాబట్టి కొంచెం భయం అనిపిస్తుంది, బట్ అట్ ద సేమ్ టైం థ్రిల్లింగ్గా కూడా అనిపిస్తుంది. హార్బర్లో బోట్స్ అన్నీ ఒకసారి స్టార్ట్ అయిపోతాయి. సో వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క బోట్ ఇంకొక బోట్తో పోటీగా ఫాస్ట్గా వెళ్తాయి అనమాట. సో నేనైతే మా బోట్లో నుంచి ఆపోజిట్ ఉన్న బోట్ని అయితే క్యాప్చర్ చేశాము. మనం వాటర్లో ఉండి పైన వెళ్తున్న విమానాన్ని చూస్తుంటే నాకైతే నవ్వొచ్చింది. సో వన్స్ మేము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు అక్కడ బోట్ని ఆపేశారు. మాకైతే ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది సడన్గా ఒకసారి ఆపేసేసరికి. సో వాళ్ళు ఏంటంటే హార్బర్ దిగే దగ్గర ప్లేస్ లేదని చెప్పి ఇక్కడ కొంచెం దూరంలో స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. వాళ్ళు వచ్చి చెప్పారనమాట మేము అడిగిన తర్వాత. సో మాకైతే ఒకసారిగా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా మేమైతే ఇంకా ఐలాండ్ దగ్గరికి రీచ్ అయిపోయాము. సో అక్కడ హార్బర్కి రీచ్ అవ్వగానే మనకి చాలా రిసార్ట్స్ కనిపిస్తాయి. అండ్ అక్కడ వాటర్ అయితే క్లియర్గా ఉన్నాయి. నాకు ఇక్కడ రికార్డ్ చేయడానికి అవ్వలేదు కాబట్టి నేను తీయలేదు, నేను బోట్లో ఉన్నా కాబట్టి. ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఇక్కడ న్యూ సపెనీడాలో చాలా రిసార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ స్టే చేయొచ్చు అనమాట. ఇక్కడ దిగిన తర్వాత మా డ్రైవర్ రావడానికి టైం పట్టింది. సో ఇక్కడ మేము స్వింగ్ ఉంటే ఇంకా ఉయ్యాలు ఊగామన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, మేమైతే చేయలేదు. ఇంకా న్యూ సపెనీడాలో ఫస్ట్ ప్లేస్ అయితే కెలింకన్ బీచ్. సో మేము ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడికి రావాలంటే మనం కొంచెం వాక్ చేయాలి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎక్కాలి దిగాలి. సో చాలా కష్టం అనమాట. ఇది డైనోసార్ షేప్లో ఉంటుంది ఈ క్లిఫ్ అయితే. టాప్ నుంచి వ్యూ చూస్తే సూపర్బ్ అనిపిస్తుంది, కానీ ఇది కిందకి దిగాలంటే 30 మినిట్స్ పడుతుంది. ఇక్కడ ఎలివేటర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, బట్ సమ్ ఇష్యూస్ వల్ల అయితే ఇప్పుడు స్టాప్ చేసి ఇక్కడికి డౌన్కి ట్రెక్ చేయొచ్చు, కానీ స్టెప్స్ అయితే కొంచెం రిస్కీగా ఉంటాయి. మాకు అయితే 1 డే టైం ఉంది, మేము 1 డేలో కవర్ చేయలేము కాబట్టి మేము జస్ట్ పైనుంచి కొంతసేపు వ్యూ ఎంజాయ్ చేసి అయితే ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇక్కడైతే కొన్ని మంకీస్ ఉన్నాయి, మీరు ఫొటోస్ తీసుకోవాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కెలింకన్ చూసేసాక మేమైతే లంచ్కి స్టార్ట్ అయ్యాము. అది చూసేసరికి టైం 12 అయిపోయింది. ఇక్కడ ఇండియన్ గేట్ అని ఒక రెస్టారెంట్ ఉంది. సో ఇక్కడికి వచ్చాము, బిర్యానీ ట్రై చేసాము. అదైతే చాలా వర్స్ట్గా ఉంది, అసలు మనం బిర్యానీ ఫ్లేవరే లేదు. ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే టామ్లింగ్ బీచ్కి స్టార్ట్ అయిపోయాము. ఇదైతే ఇంకా వెళ్ళేటప్పుడు నరకమే కనిపించింది అనుకోండి. టామ్లింగ్ బీచ్కి రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే
ఆ బీచ్ దగ్గరికి రీచ్ అవ్వడానికి 1 అవర్ ట్రెక్కింగ్ ఉంటుంది అండ్ 20 మినిట్స్ బైక్ రైడ్ ఉంటుందని. ఇంకా వేరే దారి లేక మేమైతే బైక్ రైడ్ తీసుకున్నాము. బైక్ రైడ్ తీసుకున్న తర్వాత ఆ వెళ్ళే దారంతా ఫుల్ ఫారెస్ట్‌లా అనిపిస్తుంది అండ్ ఫుల్ ఘాట్ రోడ్ అనమాట. వాళ్ళైతే చాలా జాగ్రత్తగానే తీసుకెళ్తారు. బట్ మనకైతే చాలా భయం అనిపిస్తుంది. దారంతా మంకీస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఆ రూట్ అంతా అయితే మనం మినీ ఫారెస్ట్‌లో వెళ్తున్నట్టే అనిపిస్తుంది. థ్రిల్లింగ్‌గా ఉంటుంది. బట్ సజెషన్ అయితే 1 పర్సన్ అయితే వెళ్ళకండి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ 2 ఆర్ 3 పీపుల్ అయితే వెళ్ళండి. ఇంకా వాళ్ళైతే మమ్మల్ని ఒక పాయింట్ దగ్గర దింపేశారు. సో మేము ఇంకైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసామన్నమాట. మధ్య మధ్యలో స్విమ్మింగ్ పూల్స్ కనిపిస్తున్నాయి. అవైతే న్యాచురల్ స్విమ్మింగ్ పూల్స్ అనమాట, కన్స్ట్రక్ట్ చేసినవి కాదు. కొంచెం దూరం ఇంకా వాక్ చేశాక మేమైతే బీచ్ పాయింట్కి రీచ్ అయిపోయామన్నమాట. సో అక్కడైతే ఒక స్వింగ్ కట్టేసి ఉంది. ఆ వ్యూ చూసుకుంటూ ఆ ఉయ్యాలు ఊగుతుంటే ఆ థ్రిల్ అయితే సూపర్గా ఉంది. మా ఫ్రెండ్ అయితే ఓన్లీ దీనికోసమే తీసుకెళ్ళింది అక్కడికి నన్ను. సో ఇంక అక్కడికి వెళ్ళి మేము కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాం అనమాట. అసలు టామ్లింగ్ బీచ్లో బాగా ఫేమస్ ఏంటంటే నేషనల్ ఫారెస్ట్ పూల్ అనమాట. అక్కడ ఫ్రెష్ వాటర్లో పూల్ ఉంటుంది. నేను చెప్పాను కదా, వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ అంతా ఆ పూల్స్లోకి వెళ్తుంది. అండ్ అక్కడ కూడా ఇంకో స్వింగ్ ఉంది. సో మేమైతే ఆ అలలు చూసుకుంటూ ఆ బీచ్ సౌండ్ ఎంజాయ్ చేస్తూ పీస్ఫుల్గా అయితే కొంతసేపు అక్కడ ఆడుకున్నాము. ఇంకా మళ్ళీ మేము 1 అవర్ ట్రెక్కింగ్ చేసి పైకి వచ్చేసరికి 3 అయిపోయింది. సో మాకు 4 o'clock ఇంకా రిటర్న్ బోట్ అనమాట. సో ఇన్ బిట్వీన్ మేమైతే క్రిస్టల్ బే బీచ్కి వెళ్ళాము. ఇదైతే సేఫ్ బీచ్ అండ్ ఇక్కడైతే చాలామంది ఆడుకుంటున్నారు. అండ్ ఇక్కడ మనం దిగాలనుకున్నా స్విమ్ చేయాలనుకున్నా ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ బీచ్ అనమాట. స్నార్క్లింగ్ చేయాలనుకున్నా కూడా ఇక్కడే చేయొచ్చు. సో ఇక్కడైతే కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, స్పీడ్ బోటింగ్ అని, స్నార్కలింగ్ అని. సో వన్ ఆఫ్ ద కూలెస్ట్ బీచ్. ఇంకా బీచ్ చూడగానే అందరూ చిన్నపిల్లలు అయిపోతారు. ఫుల్గా అయితే చాలామంది ఇక్కడ బీచ్లో ఎంజాయ్ చేశారు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వస్తే ఫుల్ టాన్ అయిపోతారు. కెలంకన్ బీచ్ మనం అక్కడికి వెళ్తే రిటర్న్లో అయితే మనం టానే వస్తాము, దట్స్ ఫర్ ష్యూర్. ఇంకా మేము ఇక్కడ కొంతసేపు ఎంజాయ్ చేసి ఫొటోస్ తీసుకొని ఇంకా రిటర్న్ టు హార్బర్ అనమాట. ఇంకా హార్బర్కి వెళ్ళిన తర్వాత మా బోట్ అయితే ఇంకా రాలేదు. సో కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత మా బోట్ వచ్చింది. బోట్ వచ్చినా కూడా మమ్మల్ని అయితే కొంతసేపు వెయిట్ చేయించారు. సో ఇంకా మేము వెయిట్ చేస్తూ కొన్ని వీడియోస్ తీసుకున్నాము. ఫైనల్గా ఇంకా వాళ్ళైతే మమ్మల్ని బోట్ ఎక్కించేశారు. మేమైతే సేఫ్గా రిటర్న్ అయిపోయాము. బాయ్ బాయ్ న్యూ సపనీడా. యాక్చువల్లీ మేమైతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాము. మేము ఇంకా కొన్ని బీచెస్ కవర్ చేయలేదు టైం సరిపోక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై